వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 2024 27th నుంచి ఫిబ్రవరి 1st వరకు జరిగిన డిఫరెంట్ షిఫ్ట్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని చాలా రిపోర్ట్స్ రావడం జరిగింది. సో ఆ షిఫ్ట్స్ ఏవేవి, అలాగే ఈ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన క్వశ్చన్స్కి జేఈ బోర్డ్ మీకు మార్క్స్ ఇస్తుందా ఇవ్వట్లేదా అనే దానిపైన ఈ వీడియో ఉండబోతుంది. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో కమింగ్ అన్నీ కూడా మీకు జేఈ కౌన్సిలింగ్, ఎంసెట్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి మన దగ్గర వీడియోస్ వస్తాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఫైన్ స్టూడెంట్స్, ముందుగా ఏ షిఫ్ట్స్లో మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాము. 27th ఫస్ట్ సెషన్, మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ 1 క్వశ్చన్ రావటం జరిగింది. దెన్ 29th షిఫ్ట్ 1 మార్నింగ్లో 3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావడం జరిగింది. అలాగే 31st సెకండ్ షిఫ్ట్లో 1 క్వశ్చన్, 1 or 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావడం జరిగింది. అండ్ ఫిబ్రవరి ఈరోజు మార్నింగ్ కూడా ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందని చెప్పి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా అయితే మనకు ఆల్మోస్ట్ 3 to 4 షిఫ్ట్స్ అయితే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరిగింది. మరి ఈ 3 క్వశ్చన్స్కి 1 క్వశ్చన్స్కి జేఈ బోర్డ్ ఏమన్నా ఫ్రీగా మార్కులు ఇచ్చేస్తుందా? ఎందుకంటే ఫస్ట్ సిలబస్ ప్రిస్క్రైబ్ చేశారు, కానీ ఆ సిలబస్ ప్రకారం అన్నీ అదే సిలబస్లో ఉన్న చాప్టర్స్ నుంచి కాకుండా వేరే చాప్టర్స్ నుంచి ఇచ్చారు కాబట్టి స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వలేదు. కాబట్టి దీనిపైన వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏమనంటే జేఈ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరైనా సరే ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మార్క్స్ ఇవ్వము అని చెప్పి వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే, మేము ఏదైతే సిలబస్ ఇప్పుడు దీంట్లో నుంచి డిడక్ట్ చేసామో మెయిన్స్కి, ఆ సిలబస్ అడ్వాన్స్లో ఉంటుంది. కాబట్టి అప్పుడు రాసేటప్పుడు స్టూడెంట్స్ ఖచ్చితంగా అడ్వాన్స్ తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి మాత్రం మార్క్స్ ఎటువంటి పరిస్థితుల్లో వేయము అని చెప్పి చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మార్క్స్ అయితే రావు. బట్ ఎన్ఐటీకి సంబంధించి ఐఐటీ కోసం అని చెప్పి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే సిలబస్ లేదు కాబట్టి వాళ్ళు వదిలేశారు. ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ని అంటే 12 మార్క్స్ వాళ్ళు పోగొట్టుకున్నారు. 12 మార్క్స్ అంటే కొన్ని ల్యాక్స్లో వాళ్ళ ర్యాంక్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో మొత్తం మీద అయితే మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్కి అయితే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జేఈ బోర్డ్ అయితే ఎక్స్ట్రా మార్క్స్ అయితే ఇవ్వట్లేదు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.